హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ అయిపోయే టాపిక్ ఏంటండి అంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. ప్రతిరోజు కూడా మీకు నేను ఏపీ హిస్టరీకి సంబంధించి కానీ లేదా పాలిటిక్స్ సంబంధించి కానీ లేదా పాలిటిక్ కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు, ఎకానమిక్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన వీడియోలు చేస్తూ ఉన్నాను. అయితే ఈ రోజు కూడా మనం ఏపీ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ చేద్దాం. అయితే ఈ రోజు డిజిటల్ బోర్డు మీద చేయడం కుదరలేదు, అందుకని నేను మీకు ల్యాప్టాప్లో చేసి ప్రొవైడ్ చేస్తున్నాను. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఇప్పటిదాకా మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కోర్సు 199 రూపీస్కి అందుబాటులో ఉంది. ఫుల్ కోర్స్ అనమాట, విత్ మెటీరియల్ 99 రూపీస్కి. టెస్ట్ సిరీస్ విత్ బిట్ బ్యాంక్ అనమాట. ఎనీ టెస్ట్ సిరీస్ 99 రూపీస్కి ఉంది. అలాగే ఎనీ కోర్స్ 199 రూపీస్కి ఉందన్నమాట యాక్చువల్లీ. ఓకే, కింద డిస్క్రిప్షన్లో బాలు ఐక్యూ యాప్ లింక్ ఉంటుంది, దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఎక్స్ట్రాడినరీ క్లాసెస్ అయితే మీకు అందుబాటులో ఉన్నాయి. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. అరరే ఫరంగి క్రూర వ్యాఘ్రమ అనే పేరుతో స్వరాజ్య పత్రికలో వ్యాసాలు రాసి రాజద్రోహం కింద జైలు శిక్షణ అనుభవించింది ఎవరంట? ఓకే, అరరే ఫరంగి క్రూర వ్యాఘ్రం అంటే పులి అనమాట యాక్చువల్, అంటే క్రూరమైనటువంటి పులి అనే పేరుతో ఓకే స్వరాజ్య పత్రికలో వ్యాసాలు రచించి రాజద్రోహం కింద జైలు శిక్ష అనుభవించింది ఎవరంట? కొండ వెంకటప్పయ్య, గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, జ్ఞాపతి సుబ్బారావు, కొంపెల్ల కృష్ణారావు అండి. గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు అండి యాక్చువల్లీ. ఓకే, గాడిచెర్ల స్వరాజ్య అనే పత్రికకు ఎడిటర్గా పనిచేశారు ఆయన. గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు ఏంటంటే మనకి స్వరాజ్య పత్రికలో ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలను తెలియజేస్తూ డింబు అయ్యర్ అని పొగుడుతూ ప్రచురించారండి. ఓకేనండి, డింబు అయ్యర్ అంటే తిరునెల్వేలి అనే ప్రాంతానికి సంబంధించి కుట్ర కేసులో నిందితుడు అనమాట అతను యాక్చువల్లీ. ఓకే, అది సపరేట్ మనకి. అదేవిధంగా గాడిచెర్ల ఏం చెప్పారంటే అరరే ఫరంగి క్రూర వ్యాఘ్రమ అనే పేరుతో ఇదే స్వరాజ్య పత్రికలు అనమాట కొన్ని వ్యాసాలు రాయడం జరిగింది, ఎడిటోరియల్స్ రాశారనమాట అతను. దీంతో వెంటనే అతని మీద రాజద్రోహం కేసు పెట్టి 3 సంవత్సరాలు జైలు శిక్ష చేశారు బ్రిటిష్ వాళ్ళు. అలాగే గాడిచెర్ల 1934లో ఆంధ్ర గ్రంథాలయ సంస్థకు అధ్యక్షునిగా పనిచేసినప్పుడు గ్రంథాలయోద్యమ అభివృద్ధికి కూడా బాగా కృషి చేయడం జరిగిందండి. మరి గ్రంథాలయ ఉద్యమ పితామహుడిగా ఎవరిని పిలుస్తారంటే అయ్యంకి వెంకటరమణయ్య గారిని పిలుస్తారనమాట. ఓకే, మరి అలాగే తీసుకుంటే వందే మాతృ ఉద్యమ కాలంలో అరెస్ట్ చేయబడిన అగ్రనాయకుల్లో మొదటివాడిగా గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు ప్రసిద్ధి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి వందే మాతృ ఉద్యమ సమయంలో రాజమండ్రి కళాశాల సంఘటనలో ట్రైనింగ్ టీచర్గా పనిచేస్తుంటారు అనమాట గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు. అలాగే నెక్స్ట్ మన హోమ్ రూల్ లీగ్ ఉద్యమం తీసుకున్నప్పుడు కూడాను ఓకే బాలగంగాధర్ తిలక్ మనకి భారతదేశ వ్యాప్తంగా హోమ్ రూల్ లీగ్ చేస్తే ఆంధ్ర ప్రాంతంలో ఓకే హోమ్ రూల్ ఉద్యమాన్ని నడిపి ఆంధ్ర తిలక్గా పేరు పొందిన వ్యక్తి మనకి గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు. చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా గాడిచెర్ల గారి మీద క్వశ్చన్ అయితే గ్యారంటీగా వస్తుందండి. ఓకేనా, మరి 1993లో ఆంధ్ర పటంను తయారు చేసింది ఎవరంట? అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక పిక్చర్ ఇవ్వడం కోసం జాగ్రఫికల్గా ఒక పటాన్ని తయారు చేసింది ఎవరంట? జొన్నవిత్తుల గురునాథం, ఉన్నవ లక్ష్మీనారాయణ, బయ్యారం నరసింహ శర్మ, ఏ అండ్ బి అంటే ఇక్కడ మనకి వీళ్ళిద్దరండి. జొన్నవిత్తుల గురునాథం గారు, నెక్స్ట్ ఉన్నవ లక్ష్మీనారాయణ గారు తయారు చేశారనమాట. వాస్తవానికి తీసుకుంటే 1903లో ఓకే జొన్నవిత్తుల గురునాథం, ఉన్నవ లక్ష్మీనారాయణ, జ్ఞాపతి సుబ్బారావు, కొండ వెంకటప్ప వీళ్ళంతా కలిసి అనమాట గుంటూరులో యువజన నవ్య సాహితీ సమితి అనే ఒక సదస్సును నిర్వహించారండి 1903లో. ఎక్కడంటే గుంటూరులో. ఫస్ట్ టైం అనమాట ఈ సదస్సులోనే ప్రత్యేక ఆంధ్ర అనే కాన్సెప్ట్ ఈ రాష్ట్రాన్ని డిమాండ్ చేయడం జరిగిందనమాట. పొన్నవ లక్ష్మీనారాయణ, జొన్నవిత్తుల గురునాథాలు ఆంధ్ర పటాన్ని ఇదే మనకి మీటింగ్లో అనమాట రూపొందించడం జరిగింది. ఇది జరిగింది ఎప్పుడంటే 1903, కరెక్ట్గా 10 సంవత్సరాల తర్వాత 1913లో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఆంధ్ర మహాసభలు అయితే మాత్రం జరిగాయి అనమాట. ఆ ఆంధ్ర మహాసభలకు మొట్టమొదటి అధ్యక్షులు ఈ బయ్యారం నరసింహ శర్మ, బిఎన్ శర్మ అనమాట. ఓకేనా, బాపట్లలో జరిగింది మీటింగ్. ఓకేనా, సో నేను మీకు ఈ టాపిక్స్ అన్నీ కూడా ఏపీ హిస్టరీ ఫుల్ కోర్సులో అయితే చెప్పడం జరిగిందండి. 199 రూపీస్కి ఉంటుంది ఏపీ హిస్టరీ ఫుల్ కోర్సు. మాకు టెస్ట్ సిరీస్ ఒకటే సరిపోతుంది అనుకుంటే 99 రూపీస్కి మీకు టెస్ట్ సిరీస్ కంప్లీట్ బ్యాంక్ అనేది లభిస్తుంది అనమాట. కింద డిస్క్రిప్షన్లో బాలో యాప్ ద్వారా మీరు తెచ్చుకోవచ్చు. మరి నెక్స్ట్ చూద్దామా, జక్కనాచార్యుడు ఎవరే ఆస్థానికం అంట? జక్కనాచార్యుడు 2వ దేవరాయలు, శ్రీకృష్ణ దేవరాయలు, మొదటి దేవరాయలు, సాలు నరసింహారెడ్డి, విజయనగర సామ్రాజ్యానికి చెందినటువంటి క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి దేవరాయ 1 అండి, మొదటి దేవరాయలు అనమాట. దేవరాయ 1 వచ్చేసి మనకి 1406 నుంచి 23 వరకు పరిపాలించారండి. ఇతను ముద్గల్ యుద్ధంలో ఫిరోజ్ షా బహమనితో ఓడిపోయి ఓకే తన కుమార్తెను ఓకేనండి ఫిరోజ్ షాకి ఇచ్చి వివాహం చేస్తారు యాక్చువల్లీ. ఓకే, ముద్గల్ యుద్ధం ఒక కంసాలి కుమార్తె అయినటువంటి నేహల్ అనేటటువంటి అమ్మాయికి సంబంధించినటువంటి మాన మర్యాదలకి సంబంధించినటువంటిది అనమాట. ఈ సందర్భంగా బంకపూర్ అనే ప్రాంతాన్ని ఫిరోజ్ షాకు కట్నంగా కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఎవరు? దేవరాయ 1 అనమాట. ఫిరోజ్ షాక్ అనమాట బంకపూర్ అనే ప్రాంతాన్ని కూడా కట్నంగా ఇచ్చారనమాట. ఆ ముద్గల్ యుద్ధం గురించి వివరించిన వారు అంటే పెరిస్టా అనే అతను వివరిస్తారనమాట యాక్చువల్లీ, పెరిస్టా. మరి మొదటి దేవరాయలు ఏంటంటే తుంగభద్ర నదిపై ఒక ఆనకట్టను కూడా నిర్మించడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ ఇతను రాజమహేంద్రవరం యుద్ధంలో పెదకోమటి వేమారెడ్డిని కూడా ఓడించడం జరిగింది మొదటి దేవరాయలు. ఓకే, మరి అలాగే మొదటి దేవరాయలు ఇంకా మనం తీసుకుంటే ఇతను ధర్మ శాసనం వేయించాడు. మరి ఈ శాసనాల్లో మొదటి దేవరాయలను
ప్రౌఢదేవరాయలని, ప్రతాపదేవరాయలని కూడా పేర్కొన్నారనమాట యాక్చువల్లీ. ఓకే. మొదటి దేవరాయలు విజయనగర ప్రాకారాలను బలోపేతం చేసి బురుజును నవీకరించారు. మళ్ళీ ప్రౌఢదేవరాయలు అనగానే కాదు, జస్ట్ ఈయనకి అందులో ఉన్న బిరుదనమాట అంతే. ఓకేనండి. మొదటి దేవరాయల యొక్క మంత్రి చామన దండ నాయకుడు అండి. ఇతను రెండవ దేవరాయలు కూడా మినిస్టర్గా ఉన్నారనమాట. చాలా ఇంపార్టెంట్. ఓకే. చామన దండ నాయకుడు ఇతను ఇంపార్టెంట్ అని లాస్ట్ టైం కూడా మనకు ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడం జరిగింది. అలాగే మొదటి దేవరాయల ఆస్థానంలో ఒక శిల్పి ఉన్నారండి. అతని పేరు జక్కనాచార్యుడు. మనం ఇప్పుడు జక్కన్న అని పిలుస్తారు ఎవరిని? ఎస్ఎస్ రాజమౌళి గారిని పిలుస్తారు యాక్చువల్లీ కదా. సో రాజమౌళి గారిని ఎందుకు జక్కన్న అంటారంటే, ఒక సినిమాని ఒక శిల్పంలో చెక్తారనమాట. అంటే చివరి దాకా అనమాట. అంటే రిలీజ్ అయ్యే టైం వరకు కూడా దానిలో మార్పులు చేసి పర్ఫెక్షన్ కోసం ట్రై చేస్తారనమాట. అటువంటి పర్ఫెక్షన్స్ చేసినటువంటి శిల్పిగా జక్కనాచార్యుడికి పేరు ఉందన్నమాట యాక్చువల్లీ. మొదటి దేవరాయల్లో ఆస్థానంలో ఉన్నారు. అందుకనే అంత స్థాయిలో ఈయన కూడా సినిమాని అలాగే ఎడిటింగ్ చేస్తారు కాబట్టి ఓకే. అందుకనే రాజమౌళి గారిని కూడా జక్కన్న అని పిలుస్తారు. అలాగే మరి మొదటి దేవరాయల గారి ఆస్థానంలో జక్కనాచార్యుడు ఎవరైతే ఉన్నారో విక్రమార్క చరిత్ర అనే గ్రంథాన్ని రాసి సిద్ధనకు అంకితం చేశాడు అనమాట. ఇది కూడా మీరు చెప్పొచ్చు, విక్రమార్క చరిత్ర రాశాడు కదా. మరి మన జక్కన్న వచ్చేసి విక్రమార్కుడు సినిమా తీశాడు, అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు మీరు కదమ్మా. విక్రమార్క చరిత్ర అనే గ్రంథాన్ని రాసి సిద్ధనకు అంకితం ఇస్తారనమాట యాక్చువల్లీ. ఇతని ఆస్థానానికి ఓకే నికోలా కాంటి వచ్చారండి. ఎవరి ఆస్థానానికి అంటే దేవరాయ 1 ఆస్థానానికి అనమాట. ఓకే. సో ఇలా మనం చాలా కోడ్స్ అయితే చెప్పడం జరిగింది. ఇది ఇప్పుడు ఇన్స్టెంట్గా నేను మీకు చెప్పిందని నాకు గుర్తొచ్చింది చెప్పాను మీకు నేను ఇక్కడ. ఓకే. మనం చాలా నెంబర్ ఆఫ్ కోడ్స్ అయితే మీకు చెప్పడం జరిగింది ఏపీ హిస్టరీలో కూడా. నెక్స్ట్ చూద్దామా. రసరత్నాకరం, సుహృల్లేఖ గ్రంథాలు ఎవరికి సంబంధించినవి చూద్దాం. కొండ కొందకాచార్యులు, ఆచార్య నాగార్జునుడు, భావవేకుడే, బుధపాలితుడండి. ఆచార్య నాగార్జునకి సంబంధించినవండి. సో ఆచార్య నాగార్జునుడు ఎవరు మనకంటే యజ్ఞశ్రీ శాతకర్ణి టైంలో ఉంటారండి, శాతవాహనుల కాలంలో. మరి అలాగే కనిష్కుడు ఎవరైతే 4వ బౌద్ధ సంగీతాన్ని కండక్ట్ చేశారో ఆ మీటింగ్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది ఆచార్య నాగార్జునుడు. ఇతన్ని ఇండియన్ ఐన్స్టీన్ అని కూడా అంటారు ఆచార్య నాగార్జునుడిని. మరి నాగార్జున రచించిన గ్రంథాలు తీసుకుంటే ఒకటి సుహృల్లేఖ, రెండోది మాధ్యమిక కారిక, ఆరోగ్య మంజరి, దశభూమి, రసరత్నాకరం, రసరంజని, మాధ్యమిక శాస్త్రం, మూల మాధ్యమిక శాస్త్రం, ప్రజ్ఞా పారమిత శాస్త్రం, శూన్య సప్తశతి, యోగసార. ఇవన్నీ కూడా ఏంటండి అంటే మనకి ఓకే ఆచార్య నాగార్జునుడికి సంబంధించినటువంటి పుస్తకాలు అనమాట. ఓకేనండి. చాలా ఇంపార్టెంట్ ఆచార్య నాగార్జునుడు. నెక్స్ట్ చూద్దాం. భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర అనే పుస్తకాన్ని రాసింది ఎవరంట? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బుక్ రాసింది ఎవరంట? భోగిరాజు పట్టాభి సీతారామయ్య, గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, ముట్నూరు కృష్ణారావు అండ్ కుంపల్లి హనుమంతరావు అండి. భోగిరాజు పట్టాభి సీతారామయ్య గారు రాశారనమాట. ఈయన మనందరికి తెలిసిన పట్టాభి సీతారామయ్య గారు ఏంటంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1948లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యారు. తొలి తెలుగు వ్యక్తిగా చెప్పొచ్చు మనం. మామూలుగా ఐఎన్సీకి ప్రెసిడెంట్ అయినటువంటి మొట్టమొదటి తెలుగు వ్యక్తిగా మనం ఆనందాచార్యులు గారిని చెప్తాం 1891లో. అయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి మనకి స్వతంత్రం వచ్చాక కూడా. అలాగే నెక్స్ట్ ఇంకోటి తీసుకుంటే మనం 1939లో త్రిపురి సమావేశంలో కూడా భోగిరాజు పట్టాభి సీతారామయ్య గారిని గాంధీ గారు బలపరుస్తారు. కాకపోతే ఏమవుతుందంటే ఆ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎలక్షన్లు అంటే సుభాష్ చంద్రబోస్ గారు గెలవడం జరిగిందనమాట. ఓకేనా. మనందరికీ తెలిసిన భోగిరాజు పట్టాభి సీతారామయ్య గారు. అలాగే ఆంధ్ర బ్యాంక్ ఫౌండర్ కూడా పట్టాభి సీతారామయ్య గారే. ప్రస్తుతానికి ఆంధ్ర బ్యాంక్ అనేది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెర్జ్ చేయడం జరిగిందనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం తొలుత నిరాహార దీక్ష చేపట్టినటువంటి వ్యక్తి ఎవరంట? పొట్టి శ్రీరాములు, స్వామి సీతారాం, బులుసు సాంబమూర్తి, కొండ వెంకటప్పయ్య అండి. చూడండి స్వామి సీతారాం గారు అండి యాక్చువల్లీ. సో మనకు చాలామంది ఏంటంటే పొట్టి శ్రీరాములు గారు అనుకుంటారు. పొట్టి శ్రీరాములు గారు వచ్చేసి మనకి 1952లో ప్రారంభించారు. మరి అంతకంటే ముందు 1951 ఓకే 1951 ఆగస్టు 15 నుంచి కూడా సెప్టెంబర్ 20 వరకు అంటే 1951 సెప్టెంబర్ 20 వరకు దాదాపు 35 డేస్ పాటు అనమాట ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం దీక్ష చేసిన వారు ఎవరంటే మనకి స్వామి సీతారాం గారు అండి. ఓకేనండి. గొల్లపూడి సీతారాం శాస్త్రి గారు అంటారు ఇతను యాక్చువల్లీ. మరి ఈయన చేశారనమాట 2019 గ్రూప్ 2లో కూడా ఈ క్వశ్చన్ అడిగారు మనకు మెయిన్స్లోని. అయితే మరి ఈయన 35 డేస్ దీక్ష చేసిన తర్వాత మనకి ఆచార్య వినోబా భావే గారు వచ్చి, సో దేశం అనేది ఇప్పుడే ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి మనకి ఇప్పుడే ప్రారంభమైంది, స్వతంత్రం వచ్చింది కాబట్టి సో ఇటువంటి దీక్షలు కాకుండా మనం వేరే మార్గాల ద్వారా రాష్ట్రాన్ని మీరు తెచ్చుకోవచ్చు అని చెప్పేసి చెప్పడంతో ఈయన దీక్ష విరమిస్తారండి. కానీ తర్వాత 1952లో అక్టోబర్ 19 నుండి కూడా డిసెంబర్ 15 వరకు అంటే దాదాపు 58 రోజుల పాటు పొట్టి శ్రీరాములు గారు అనమాట నుండి దీక్ష అయితే ప్రారంభించడం జరుగుతుందనమాట యాక్చువల్లీ. ఈయన దీక్ష చేసిన తర్వాత డిసెంబర్ 15 మరణిస్తారండి పొట్టి శ్రీరాములు గారు. మరి ఆమర నిరాహార దీక్ష ఇది యాక్చువల్లీ మరణించినంత వరకు దీక్ష చేశారు అయినా. మరి చనిపోయిన తర్వాత ఓకే వివాదం కాని ప్రాంతాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అవుతుందంటూ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రకటించడం జరిగింది. దీనికోసం కైలాసనాథ్ వాంచు కమిటీని అయితే ఏర్పాటు చేశారనమాట. సో 1953 అక్టోబర్ 1వ తేదీన
ఓకేనండి. ఆంధ్ర రాష్ట్రం అనేది కర్నూలు రాజధానిగా ఏర్పాటైందనమాట. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడాను. ఓకే, ఇవ్వండి ఈ రోజుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్. సో మనం చాలా డీటెయిల్డ్గా మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ₹199కి ఆంధ్ర హిస్టరీ మొత్తం 5 యూనిట్లు అలాంగ్ విత్ మెటీరియల్ అయితే నేను మీకు డిజిటల్ క్లాసెస్ అయితే చెప్పడం జరిగింది, డిజిటల్ బోర్డు మీద వీడియో కంటెంట్. అండ్ ఒకవేళ మాకు టెస్ట్ సిరీస్ చాలు సార్ ఆన్లైన్ టెస్ట్లు అని అనుకుంటే ₹99కి ఎనీ టెస్ట్ సిరీస్, మీరు ఏపీ హిస్టరీయా, పాలిటీయా, ఇండియన్ ఎకానమీనా, లేకపోతే ఇండియన్ హిస్టరీని ఏ టెస్ట్ సిరీస్ అయినా సింగిల్ టెస్ట్ సిరీస్ ₹99 అండి, ప్లస్ బిడ్ బ్యాంక్ ఉంటుంది, 6 months వ్యాలిడిటీ. అదే సింగిల్ సబ్జెక్ట్ అయితే 199 వీడియో క్లాసెస్ మెటీరియల్, 299 2 సబ్జెక్ట్స్, 399 3 సబ్జెక్ట్స్, 499 4 సబ్జెక్ట్స్ ఉంటుంది. ఇంకా నెంబర్ ఆఫ్ కోర్సెస్ అయితే మీకు త్వరలో రాబోతున్నాయి. నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో యాప్ ద్వారా బాలు ఈ యాప్ని లింక్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.